పొత్తి కడుపులో సునామీ వచ్చినట్లుగా నొప్పి ప్రతి స్త్రీ జీవితంలో ఎప్పుడో ఓసారి ఎదుర్కొనే సమస్య ఇది. నవ యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు ఏ దశలోనైనా ఎదురయ్యే ఈ సమస్య కొందరిలో దీర్ఘకాలంగా తయారై మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై మరిన్ని విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ జీవన గమనాన్ని అడుగడుగునా నడిపించే కీలక అవయవాలైన యోని, గర్భాశయ ముఖద్వారం, గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబులు, అండాశయాలు, వీటిలో ఎక్కడ సమస్య తలెత్తినా ఆడపిల్ల జీవితం చిగురుటాపులా కంపించిపోతుంది. రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నంత వరకు ఇవేమీ ఇబ్బంది పెట్టకపోవచ్చు. కాని ఏదైనా కారణాన రోగ నిరోధక శక్తి బలహీనపడితే ఇక తరచుగా ఇన్ఫెక్షన్ల దాడి ఆరంభమవుతుంది. ముఖ్యంగా కటివలయానికి సంబంధించి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ మొదలవుతుంది. దాంతో పిల్లలు పుట్టకపోవడంతో మొదలుపెట్టి గర్భం దాల్చినప్పుడు కూడా ఇన్ఫెక్షన్లు వేధిస్తాయి. నెలలు నిండకుండా ఉమ్మనీరు సంచి చిట్లిపోవడం, త్వరగా ప్రసవం జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. జననాంగ ఇన్ఫెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లో తేలిగ్గా తీసుకోవద్దు. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే కామన్గా మనం PID అంటాము. కింద పొత్తి కడుపులో ఉండే ఈ పెల్విస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కూడా ఆడవాళ్లలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ పెల్విస్లో ఉండే ముఖ్యమైనవి ఏంటంటే ఆడవాళ్ళకి సంబంధించిన జననేంద్రియాలు, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటాము. సో ఎప్పుడైతే కనుక ఈ ఆడవాళ్ళకి సంబంధించిన ఈ జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయో మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఫీవర్స్ రావటం, కిడ్నీస్కి ఇన్ఫెక్షన్ రావటం, మూత్రం ఇన్ఫెక్షన్స్ రావటం, అదేవిధంగా ఈ జననేంద్రియాల్లో కూడా ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చే అవకాశం ఆడవాళ్లలో ఎక్కువగా ఉంది. ఈ ఇన్ఫెక్షన్స్ వలన మనం యూజువల్గా ఆడవాళ్ళలో చూస్తే బయటకంతా బాగానే ఉంటుంది, వాళ్ళకి ఏ పరీక్షలు చేసినా అన్నీ నార్మల్గానే వస్తాయి. కానీ ఏదో ఒక రకమైన ఇబ్బంది పడటం, దీనివలన చాలా సఫర్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్స్ వలన. ముఖ్యంగా హైజీన్ అనేది మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పర్సనల్ హైజీన్ అంటే ఇన్ఫెక్షన్స్కి రాకుండా ఉండాలంటే నీట్గా ఉండటం, బాత్రూమ్కి వెళ్ళినా క్లీన్ చేసుకోవడం, ఎప్పుడైతే బయట టాయిలెట్స్కి అనేది వెళ్తూ ఉంటారో అప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండడం. సో వీటి వలన ఇవి హైజీన్ అనేది ముఖ్యంగా మనం చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేది రెండు రకాలుగా. ఒకటి మన బాడీ ఇమ్యూనిటీ అంటే మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదా బయట నుంచి అంటే భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు ఈ ఇంటర్కోర్స్ ద్వారా ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఎవరికైతే కనుక ఈ డయాబెటీస్ లాంటివి అంటే డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అదేవిధంగా కొన్ని ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్ వలన కూడా ఈ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కానీ వీటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇవి ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అయిన తర్వాత, ఈ సెక్షువల్లీ యాక్టివ్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. అంటే ఇంటర్కోర్స్ ద్వారా, సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే సెక్షువల్ కాంటాక్ట్ వలన ఈ ఇన్ఫెక్షన్ అనేది కింద వెజైనా రావడం, వెజైనా నుంచి పైన ఈ గర్భాశయం, ట్యూబ్స్, ఓవరీస్, అండాశయం, వీటికి ఒక్కొక్కసారి కింద నుంచి ఈ ఇన్ఫెక్షన్ అనేది పైకి స్ప్రెడ్ అవ్వచ్చు అన్నమాట. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కారణంగా తీవ్ర అనర్థాలు వస్తాయి. సంతాన రాహిత్యం, ఫెలోపియన్ ట్యూబుల్లో గర్భం రావడం, అవయవాలు అతుక్కుపోవడం, త్వరగా నెలసరి రావటం, సంభోగంలో నొప్పి వంటి అనర్థాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. నెలసరి తర్వాత నొప్పి ఎక్కువగా ఉంటుంది. సంభోగం అనంతరం బాధ ఎక్కువవుతుంది. ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది మనం గుర్తించటం ఎట్లా? ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి పెల్విక్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే డాక్టర్ కింద వెజైనాలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, మీకేమన్నా వైట్ డిశ్చార్జ్ వలన ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కలుగుతున్నాయా, అవసరమైతే అక్కడ స్వాబ్ తీసి కల్చర్కి పంపించటం. అదేవిధంగా ఇంటర్నల్ టెస్ట్లో పెయిన్ఫుల్గా ఏమన్నా ఉందా అన్నది చూస్తాం. సో దీన్ని బట్టి సఫర్ అవుతున్న సిమ్టమ్స్ని బట్టి ప్లస్ ఎగ్జామినేషన్ని బట్టి చాలా వరకు కూడా మీకు ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నది
ఈ హిస్టరీ అండ్ మీరు ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ని బట్టి చాలా వరకు మనం వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. మనకి ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసిన తర్వాత ఇన్ఫెక్షన్ కూడా కొంతమందికి మైల్డ్గా కొంచెం రావచ్చు, కొంతమంది మోడరేట్గా ఉంటుంది, కొంతమందికి చాలా సివియర్గా ఉండి ఫీవర్, వామిటింగ్, సివియర్ నొప్పి, అసలు వాళ్ళు నుంచోలేని పరిస్థితిలో ఉండటం, ఇట్లా సివియర్గా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. మైల్డ్ మోడరేట్ అనుకోండి, మీరు ఓపీడీలోనే దానికి యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ చాలామంది ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత 3-4 days లో యూజువల్గా ఈ సిమ్టమ్స్ అనేది తగ్గుతుంది, అంటే పెయిన్ ఇవన్నీ తగ్గంగానే ఆపేయటం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా దీనికి కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. అండ్ అదేవిధంగా పార్ట్నర్ని కూడా, హస్బెండ్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. రెండోది ఏంటంటే ఎప్పుడైతే సివియర్ ఇన్ఫెక్షన్ ఉందో, ఫీవర్ ఉండి చాలా ఇబ్బందిగా ఉంటే కనుక హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐవీ యాంటీబయాటిక్స్ అంటే ఐవీ లైన్ ద్వారా ఇంజెక్షన్స్ అనేది యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి మనం ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నాం ఇన్ఫర్టిలిటీలో ట్యూబ్స్ వాపు రావడము, ట్యూబ్స్లో నీరు చేరడము, ఇట్లా ఏమన్నా జరగచ్చు. లేదా ఒక్కొక్కసారి పెల్విస్లో ఈ ఇన్ఫెక్షన్ వలన యాబ్సెస్ అంటే చీము చేరచ్చు అన్నమాట. సో ఇట్లాంటి చీము చేరి లేదా ట్యూబ్స్ వాపు కానీ ఏమన్నా ఉంది అనుకుంటే అప్పుడు వాళ్ళ కండిషన్ని బట్టి లాప్రోస్కోపీ సర్జరీ చేసి ఎప్పుడైతే బాడీలో ఎక్కడైతే పస్ ఉందో దాన్ని తీసేస్తే రిలీఫ్ వెంటనే ఉంటుంది. ఎక్కువ వైట్ డిశ్చార్జ్ కానీ ఏమన్నా పీరియడ్స్ అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నా లేదా పీరియడ్స్ ఎక్కువగా వచ్చి ఫ్రీక్వెంట్గా వస్తున్నా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది నిర్ధారణకు వచ్చి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే సఫరింగ్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్తో బాధపడుతున్న వారిలో సాధారణంగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, ఎక్కువ మొత్తంలో దుర్వాసనతో కూడిన తెలుపు, నెలసరి సక్రమంగా జరగకపోవడం, పిరుదుల పైభాగంలో నొప్పిగా ఉండటం, ఆకలి కాకపోవడం, వాంతులు విరేచనాలు అతిగా రావటం, తరచుగా మూత్రం పోవడం, మూత్ర విసర్జనలో నొప్పి వస్తుండటం, జ్వరం, చలి, వణుకు వంటి లక్షణాలతో కూడిన పొత్తి కడుపు నొప్పి రావడం, కొన్నిసార్లు మూర్ఛతో పడిపోవటం జరుగుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటుగా సాధారణ పరీక్షలు హిమోగ్లోబిన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించాల్సి ఉంటుంది. అలాగే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ అవసరమవుతాయి. పొత్తి కడుపు అల్ట్రాసౌండ్ పరీక్షలతో పాటు ఉదరకోశం మొత్తం ఎక్స్రే, స్కానింగ్ మొదలైన పరీక్షలు అవసరమవుతాయి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ రాకుండా ఉండేందుకు పర్సనల్ హైజీన్ పాటిస్తూ ఉండాలి. విటమిన్లతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి. వయసు మళ్లిన తర్వాత వచ్చే సంభోగ సమస్యలను వైద్యులతో వివరంగా చెప్పి సలహా తీసుకోవడం ముఖ్యమైంది. పొత్తి కడుపులో అసలు ఈ ముసలం పుట్టకుండానే చూసుకోవటం ఉత్తమం. చాలా మంది విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలతో ఇది సాధ్యం కూడా. సో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లక్షణాలు కనపడగానే వైద్యుడిని సంప్రదించాలి.